ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ఈ టీవీ ప్రోగ్రామ్స్ మరి వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రార్థన. విశ్వాసకి ప్రాణం కంటే ఎంతో విలువైనది ఏంటిదంటే నిజంగా ప్రార్థన అండి. నిజంగా అందుకే స్టెఫెన్ తన వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకు జీవించే ఆ జీవితంలో రాళ్ళతో కొడుతున్న ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు, కానీ ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చాడండి. శ్వాస అని కాదు, కానీ శ్వాస కంటే గొప్పదండి. ప్రాణం పోతున్నప్పుడు కూడా ప్రాణాన్ని లెక్క చేయలేదు, కానీ ప్రార్థనను లెక్క చేశాను స్టెఫెన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దీని మనము యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొంచు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొంచు, దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండుడి అని రాబడింది. ఇవి ఇందులో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి, కానీ అందులో ఒక మాటను మాత్రమే నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి బిడ్డలు ఏంటి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు అని రాబడింది. చాలామంది వ్యక్తిగత జీవితంలో మామూలుగా సర్వసాధారణంగా దేవుని సన్నిధిలో ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంటారు. లేకపోతే కానీ సమస్య లేదా ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు కేకలేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రార్థనను పక్కన పెడుతూ ఉంటారండి. ఇది కాదు, కానీ ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అంటే ఆ వ్యక్తి ఆత్మతో నింపబడిన వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడు. సో ఆత్మతో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయలేడండి. గమనించండి, ఈ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో జీవితకాలం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మ విజ్ఞాపన చేస్తూనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బైక్లో పోతున్నాను, కొంతమందిని చూశాను, లేదా తాగుబోతులను చూశాను, లేకపోతే వ్యభిచారులను చూశాను, లేకపోతే పాపంతో నింపబడిన వ్యక్తులను చూశాను, లేకపోతే రౌడీలను గుండాలను చూశాను, లేదా స్మోక్ చేసేవారిని చూసిన వెంటనే నాకేం పట్టింది, ఆ వ్యక్తికి నాకు సంబంధం లేదు కదా అనుకొని తల తిప్పుకొని పోయే వ్యక్తిగా ఎంత మాత్రము ఈ భూమి మీద దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి జీవించడండి. మీరు డైరీలో రాసుకోవాలి ఈ మాట, మీరు డైరీలో రాసుకోవాల్సిన మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏ క్రైస్తవుడు అయినప్పటికీ, ఏ దేవుని ప్రియ బిడ్డ అయినప్పటికీ, అది స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ దేవుని ఆత్మతో నింపబడినారు అంటే ఇన్ సెకండ్స్లో అప్పుడే నీలో ఉన్న ఆత్మ ఆ వ్యక్తి విషయంలో విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తుందండి. ఆమెను చెప్దామా? ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఒక ప్రవచనము ఆ వ్యక్తి జీవితం నెరవేర్చబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. నిజంగా దేవుని ఆత్మతో నింపబడినావు నువ్వు అంటే, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తున్నావు అంటే నీ వ్యక్తిగత జీవితమే డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి బిడ్డలారా, సో దేవుని వాక్యంలో ఆత్మతో నింపబడి ఆత్మతో ప్రార్థన చేయడం అంటే దేవుని ఆత్మతో రాయబడిన లేఖనములన్నీ కూడా ఆత్మ శోధిస్తుంది. ఆత్మతో ఏకమయ్యేదానికి నీలో విజ్ఞాపన తీసుకొచ్చి నిన్ను లోబడే వ్యక్తిగా మార్చగలుగుతుంది అండి. ఒక ఎగ్జాంపుల్తో కూడిన మాట నేను మీతో పంచుకున్నాను. ఆత్మతో నింపబడ్డానండి. ఓకే, వెరీ గుడ్. ఆత్మతో నింపబడిన తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రవచనం ఎప్పుడు కూడా రగిలిస్తూనే ఉంటుందండి. ఏంటి ఆ ప్రవచనం? ఏ ఆత్మ నశించడం దేవుని చిత్తము కాదు అని రాయబడిందండి. ఈ వాక్యం విన్న తర్వాత విని విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఎంత మాత్రం ఉండవండి. ఆత్మతో నింపబడిన వ్యక్తి యొక్క శక్తి ఏంటంటే, ఏ ఒక్క వ్యక్తిని నీ కన్నులతో చూచినప్పటికీ కూడా నువ్వు ఎంత మాత్రం మౌనంగా ఉండిపోయేదానికి ఎంత మాత్రం నీ ఆత్మ నీలో నుండి ఒప్పుకోదు. ఇది మీ డైరీలో రాసి పెట్టుకోవాలా.
ఖచ్చితంగా ఆ వ్యక్తికి సత్య సువార్తను ప్రకటించాలి. ఆ వ్యక్తి ఒకవేళ నశించిపోతే ఆ వ్యక్తి విషయంలో దేవుడు నిన్ను లెక్కడుగుతాడు అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఆత్మ నిన్ను చెలరేపుతుంది, ధైర్యంగా వెళ్ళని చెప్తుంది, ధైర్యంగా మాట్లాడని చెప్తుంది, ధైర్యంగా ప్రార్థించమని చెప్తుంది. ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది. ఇప్పుడు చెప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఆత్మతో నింపబడిన వ్యక్తి యొక్క శక్తి గురించి నేను మీతో మాట్లాడుతున్నానండి. ఆత్మతో నింపబడిన వ్యక్తి నిజంగా లోక సంబంధమైన వ్యక్తిగా ఉండడు. ఎందుకంటే ఆత్మతో నింపబడిన వ్యక్తి దైవ శక్తితో నింపబడిన వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తిలో భీతి ఉండదు, ఆ వ్యక్తిలో భయం ఉండదు. ఆ వ్యక్తి దేవుని ఆత్మ ఏదైతే రేపుతుందో, ఏదైతే చేయుటకు అతన్ని ప్రేరేపిస్తుందో ఆ పనులు చేయడంలో అతడు నిజంగా శక్తివంతమైన వ్యక్తిగా మాట్లాడి దేనైనా ఎదిరించగలుగుతాడండి. ఆత్మతో నింపబడిన వ్యక్తి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఎంతోమంది ఆటంకంగా ఎదురొచ్చినప్పుడు స్టెఫెన్ యొక్క నిజంగా వాక్చాతుర్యానికి నిజంగా ఎవరు కూడా నిలవలేకపోయారంట. అంటే ఆ మాటలను ఎదిరించలేకపోయారంట. అంటే అంత శక్తి ఎలా వచ్చింది స్టెఫెన్ కంటే? పరిశుద్ధాత్మతో నింపబడినాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి అతన్ని ఒక శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడిందండి. ఆమెను చెప్దామా ప్రియమైన బిడ్డలారా? నిజంగా ఆ అనుభవాలు గుండా స్టెఫెన్ దేవుడు తీసుకెళ్ళాడంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి దైవ చిత్తము స్టెఫెన్ జీవితంలో జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను తెలుసా? అనేక మంది జీవితాల్లో నేను చూసినప్పుడల్లా కొద్దిగా బాధ అనిపిస్తుందండి. దేవుని ఆత్మతో నింపబడినామంటారు, మరి సత్య సువార్తను ఎందుకు ధైర్యంగా చెప్పుకుండా ఉన్నాము? ఎందుకు? ఆత్మ నిన్ను మౌనంగా ఎప్పటికీ ఉంచుదండి. నెంబర్ 1, ఆత్మ ఎప్పుడు కూడా నిన్ను రగిలిస్తూ ఉంటుంది, నువ్వు మాట్లాడమంటుందండి. ఆత్మ ఎప్పుడు కూడా చెప్తుంది, ఏ ఆత్మ నశించడం నా చిత్తము కాదు అన్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఈ ఆత్మ నాకు తెలిసి ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ఆత్మ పనిచేస్తుంది, క్రైస్తవ జీవితంలో. అందుకే బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదని రాయబడింది. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత ప్రతి వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఏంటంటే నశించిపోతున్న ప్రతి బిడ్డ విషయంలో హృదయ వేదనతో నింపబడి ఆ వ్యక్తిని మారుమనసు పొందుకోవాలని తన వ్యక్తిగత జీవితంలో తన క్షేమము కొరకు, తన దీవెనల కొరకు, తన మేళ్ల కొరకు ఎంతగా ప్రార్థిస్తాడో అంతకంటే ఇంకా ఎక్కువగా నశించిపోతున్న వ్యక్తుల కొరకు ప్రయాసపడతాడండి. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడమే కాదు కానీ ఆత్మల కొరకు వేదన కలిగిన వ్యక్తిగా సువార్తను ప్రకటిస్తాడు. సువార్త ప్రకటించడమే కాదు కానీ తన వ్యక్తిగత జీవితంలో విలువైనవి, అమూల్యమైనవి కూడా దేవుని కొరకు సమర్పించుటకు సిద్ధమైన వ్యక్తిగా మార్చబడతారు. నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. దేవుడి మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు నెహెమ్యా ఎవరి హృదయము వారి రేపనో వారి శక్తికి మించి దేవుడి మందిరానికి తీసుకొచ్చి పెట్టారండి. ఆత్మతో నింపబడిన వారు దేవునికి అర్పణ ఇచ్చే విషయంలో కూడా సనగరు, గొనగరు, రకరకాల ఆలోచన చేయరు. నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వాటిని చూస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మతో నింపబడిన వ్యక్తి లోక సంబంధమైన వాటిని చూస్తాడు. ఇది చాలా వేరియేషన్తో కూడినటువంటి పరిస్థితి. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ మాట చెప్పమంటారా? ఒక అద్భుతమైన మాట. ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది, ఆత్మతో నింపబడిన వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుందండి. అతని మాట వేరుగా ఉంటుంది, అతని క్రియలు వేరుగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క మొత్తము నడుపుదల మొత్తం పరిశుద్ధాత్మ దేవుని చేతులకి వెళ్ళిపోతుందండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెబితే అది చేయడం ప్రారంభిస్తాడండి. ఇంకా అంతకు మించింది ఇంకొకటి చేయలేడండి. ఆత్మ ఎక్కడ నొచ్చుకోకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఏమో ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, అయితే పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలి అంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలంటే ప్రార్థన విలువ ప్రార్థించే వ్యక్తి హృదయం పైన జరిగేటువంటి క్రియలపైన ఆధారపడి ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. అందుకే ప్రార్థనకు దేవుడు జవాబు రాకుండా ఉండటానికి మన వైపు నుండి కొన్ని ఆటంకాలు విరోధంగా నిలుస్తాయి అన్న సంగతి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి.
ఇంకా చెప్పాలి అంటే మన ప్రార్థనకు ఆటంకాలుగా ఉన్న వాటిని మనము గుర్తెరిగిన వ్యక్తులుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో, నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తెరిగిన వ్యక్తులుగా మనం మార్చబడి వాటిని ఎప్పుడైతే మనము తొలగించుకోవడం మొదలు పెడతామో ఖచ్చితంగా అప్పుడు పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామండి. చూద్దాం ఒక అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపగనేరకుండునట్లుగా యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండునట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు నీకును దేవునికిని మీ దేవునికిని అడ్డుగా వచ్చును. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఈ మాటలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమిత్రులారా, రక్షింపుగా ఉండునట్లుగా యెహోవా హస్తము కురచకాలేదు. ఒక వ్యక్తిని తన వ్యక్తిగత జీవితంలో అంటే ప్రార్థన యొక్క ప్రతిఫలం అన్నిటి విషయంలో కూడా దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తాడు. అయితే దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ జవాబు రాలేదు. కారణం ఏంటి? ఇక్కడ చూడండి, ఇంకోటి, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. అంటే మనం చేసే ప్రతి ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదంట. మరి ఇంకోటి ఏంటి కారణం? చూడండి, మీ దోషములు మీకు దేవునికి అడ్డుగా వచ్చను. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అంటే, మనము మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉండాలి అంటే, రెండోది మన ప్రార్థన దేవుడికి ఆ హృదయములకి చొచ్చుకుపోయి విని గ్రహించి ఇతను నిజంగా కరెక్ట్ అయిన ప్రార్థన చేస్తున్నాడు అని దేవుడు నమ్మాలి అంటే, నిజంగా ఈ కార్యాలు మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో దేవునికి విరోధమైనది అంటే మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చును అని రాయబడిందండి. పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన చేయాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఏ ఏ దోషములు నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ దోషములు నీకు విరోధంగా ఉన్నాయో వాటినన్నిటిని కూడా నువ్వు ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మతో చక్కటి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడమే కాదు, కానీ ఆత్మతో నువ్వు చక్కగా ప్రార్థన చేయగలుగుతావండి. దోషాలు నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయకుండా ఉన్నావు అంటే నీ దోషాలే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయకుండా ఉండేదానికి కారణాలలో ఒక భయంకరమైన కారణం అది అడ్డుగా ఉందని మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రియమిత్రులారా, ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి మరి దోషం ఏంటి? ఈ దోషాలను మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో సాధారణంగా చెప్పాలంటే కొంతమంది మాత్రమే చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన వ్యక్తులు దోషాలు గుర్తిస్తారు. కదమ వాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కాకుండా ఉన్నటువంటి వాళ్ళు దోషాలు గుర్తెరగరండి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దామా? ఒక అద్భుతమైన మాట నేను చెప్పి ముందుకెళ్తాను. సామెతలు 21:13 చదువు. దరిద్రుల మొర వినక చెవి మూసుకుని వాడని రాయబడిందండి. తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రులు మొర వినక చెవి మూసుకుని వాడని రాబడింది. అంటే నీ వ్యక్తిగత జీవితంలో భయంకరమైన దరిద్రమైన స్థితిలో ఉన్న వ్యక్తి నీకు ఖచ్చితంగా నీ జీవితంలో నీకు కనిపిస్తాడు. అతడు నిన్ను బ్రతిమలాడతాడు, అతను నిన్ను ప్రాధేయపడతాడు, అతన్ని సహాయం చేయమంటాడు, అతని దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావనే నమ్మకంతోనే దేవుడు ఆ వ్యక్తిని ఎదుట పెట్టాడు. ప్రియమిత్రులారా, ఇంకొక మాట ఇక్కడ చెప్దామా? ఇంకొక అద్భుతమైన మాట. ఈ దరిద్రుని విషయంలో నీవు ఏదైతే చేస్తావో దేవుని వాక్యం చెప్తుంది అది దేవునికి చేసినట్లని రాయబడింది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ అతడు నిన్ను బ్రతిమలాడుతున్నా లేదా మొర పెడుతున్నా అతని మొర చెవిని పెట్టకుండా నువ్వు వెళ్తున్నావంటే అది దోషము. ఆ వ్యక్తి అంటాడు, ప్రభా నేను దరిద్రమైన స్థితిలో ఉన్నాను, ఈ వ్యక్తిని అడగమన్నావు, ఈ వ్యక్తి ఇవ్వగలిగిన వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి, ఎవ్రీథింగ్ ఓకే, కానీ ఈ వ్యక్తి ఏమి కూడా చేయలేదని ఆ వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు విన్నప్పుడు ప్రియమిత్రులారా, నీవు మటుకు దేవుని దృష్టిలో ఎట్లుంటావో తెలుసా? దోషారోపణ చేయబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావండి. ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే నీ హృదయమే నీకు సాక్ష్యం ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను చెప్పగలుగుతా, అక్కను మోసం చేసి ఉండొచ్చు, అన్నను మోసం చేసి ఉండొచ్చు,
అమ్మను మోసం చేసి ఉండొచ్చు, ఫ్రెండ్స్ను మోసం చేసి ఉండొచ్చు, లేదా డబ్బులు తీసుకొని ఎగరగొట్టి ఉండొచ్చు, లేకపోతే డబ్బులు తీసుకొని ఇవ్వకుండా అబద్ధాలు చెప్పి ఉండొచ్చు. సో నీ వ్యక్తిగత జీవితంలో ఏ ఏ దోషారోపణ నీ మీద ఉందో నువ్వు బాగా పరీక్షించుకోవాలి. నువ్వు దోషారోపణ కలిగిన హృదయం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, మీ దోషము నీకును నాకు అడ్డుగా ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షన్ పొందుకుంటాడు, తృప్తిని పొందుకుంటాడు, బలాన్ని పొందుకుంటాడు, దైవాన్ని పొందుకుంటాడు, ఒక సమాధానాన్ని పొందుకుంటాడు. అసలు అతని హృదయం ఎట్లుంటుందంటే అతని హృదయంలో భారం అంతా దేవుని సన్నిధి దింపుకుంటాడండి. అది దింపుకున్నప్పుడే ఆ వ్యక్తి హ్యాపీగా ఉండగలుగుతాడండి. ఆ భారం అంతా దేవుని సన్నిధిలో దింపుకోకుండా ఉన్నంత వరకు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎట్లుంటుందంటే సమస్యలే ఆ వ్యక్తికి ఒక భయంకరమైన నెత్తి మీద మూటల్లాగా ఉంటాయండి. ఇరుకులే భయంకరమైన నెత్తి మీద మూటల్లాగా ఉంటాయి, అప్పులే నెత్తి మీద మూటల్లాగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఆ వ్యక్తి జీవితంలో మొయ్యలేని భారముతో బ్రతుకు దినములలో బ్రతకాల్సిందే. దాంట్లోంచి బయటికి రాలేడు. ఒకటి పోతే వన్ బై వన్ జీవితకాలం అంతా వీటిని భరించాల్సిందే. అయితే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎన్ని భయంకరమైన విపత్తులు తన వ్యక్తిగత జీవితంలో ఉన్నా దేవుని ఆత్మ చెప్తుంది, మీరు ఈరోజు ఈనాటి వారే రేపు ఏం సంభవిస్తుంది ఎవరికి తెలుసు, తెలీదు. సో ఈరోజు ప్రభా అన్ని విషయాలు నీ కృప మాకు దయచేసి, సో నీకు సాక్ష్యం మేము ఉండాలి ప్రభా అని ఆయనతో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటారు. అయితే నమ్మకంగా ఉంటారు, వారి హృదయము ధైర్యంతో ఉంటుంది, వారి ఆత్మ నిజంగా దేవునితో కనెక్ట్ అయి ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా చెప్దామా? ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు ప్రియమైన బిడ్డలారా, గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? నీ హృదయము నీ వ్యక్తిగత జీవితంలో వేటి మీద దోషారోపణ చేస్తుందో ఆ దోషారోపణను నీవే బయట చేసేది వేరండి. బయట చేసే వాళ్ళు రకరకాలుగా ఉంటారు, అది మనకు సంబంధం లేదు. కానీ వాక్యం చెప్తుంది, ఏం చెప్తుంది తెలుసా? నీ హృదయము నీ మీద దోషారోపణ లేకుండా నువ్వు ఎప్పుడైతే సట్రెట్ చేయబడతావో, కడగబడతావో, ఆ దోషములు నీకును దేవునికి అడ్డుగా లేకుండా వాటిని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా తీసివేసుకుంటావో అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయగలుగుతావు. ప్రియమిత్రులారా, ఆ దోషము నువ్వు పెట్టుకొని నువ్వు పరిశుద్ధాత్మతో కనెక్ట్ కావాలి అంటే అది అసంభవం. ప్రియమిత్రులారా, గమనించండి, ప్రతి వ్యక్తి జీవితంలో దోషారోపణతో చేసే ప్రతి విషయంలోని ప్రార్థన ఆ ప్రార్థనకు ఆటంకాలే, అవి అడ్డుపడుతూనే ఉంటాయి. దోషారోపణతో నువ్వు ఎన్ని ప్రార్థనలు ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా నిజంగా ఆ ప్రార్థనలో అడ్డంకులుగా ఉంటాయి. అందుకే దేవునితో కనెక్ట్ అయ్యేటప్పుడు దోషారోపణలు లేకుండా జాగ్రత్త పడవలసిన వ్యక్తివి నీవే. అది నీవే తెలుసుకోవాలి, తీసుకోవాలి. అవి ఆటంకాలని గ్రహించాలి, అవి అడ్డంకులని గ్రహించాలి. ఆ దోషారోపణలన్నీ కూడా నువ్వు డిలీట్ బాక్స్లో వేసి నీ హృదయం దేవునితో కనెక్ట్ అయ్యేదానికి సిద్ధమైన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే దేవుని ఆత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ప్రియమైన బిడ్డారా, అంతేకాదు కానీ అవి తీసివేసుకునేంత వరకు ప్రార్థనలో ఎంత పెనుగులాడినా ఎంత బ్రతిమలాడినా వ్యర్థమే. దేవునితో కనెక్ట్ కావండి. అంతేకాదు, మొదటిగా నా ఆత్మ దుఃఖపరిచేది ఏదైనా నా హృదయంలో ఉందేమో చూచుకోవాలి. రెండోదిగా, లేకపోతే సొంత హృదయము దోషణ చేస్తుందేమో, దేని విషయంలో అది దోషణ చేస్తుందో అని గమనించి గ్రహించి దాన్ని నువ్వు సంపూర్ణంగా తీసివేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాంటి తీసివేసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నీకు ఒక అద్భుతమైన మాట బాగా తెలిసి ఉండాలండి. ఏంటి ఆ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు, మన ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆమెను చెప్దామా? ఇక్కడ నువ్వు ఈ మాట నీ హృదయంలోనికి లోపలికి సంపూర్ణంగా తీసుకోవాలండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది లేదంటే, సృష్టిలో ఆయన కను దృష్టికి కనబడదంటూ ఏది కూడా లేదంట. ఇంకా నువ్వు మరొకసారి పరీక్షించుకోండి. నీవు నీ దోషారోపణ నీ వ్యక్తిగత జీవితంలో జరగాలి అంటే ఆయన ప్రతిదీ కూడా చూస్తున్నాడు.
ఆయన దృష్టిలో నేను నటించేదానికి వర్కౌట్ కాను, లేదా నేను పర్వాలేదు అనుకునే దానికి కాదు. ఆయన నన్ను చూస్తున్నాడు కాబట్టి నాలో దేవునికి విరోధమైనది ఉండకూడదు అని ఆ భయము నీలో ఎప్పుడైతే ఉంటుందో, ఇక్కడ రెండో అద్భుతం చెప్పంటారా, నిన్ను నీవు ఎంతైనా తగ్గించుకుంటావండి. మామూలుగా మనుషులు తగ్గించుకునే స్వభావం చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వాక్యానికి లోబడి భయపడినప్పుడే దేవుని వాక్యం చెప్తుందండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని రాయబడింది. అప్పుడే నీవు దేవునితో కనెక్ట్ కావాలి అనేటువంటి ఒక తలంపు నీలో పుట్టినప్పుడు, వెంటనే దేవుడు యావత్తును చూస్తున్నాడని తలంపు నీలో పుట్టిన వెంటనే నీవు ఎంత తగ్గాలనో అంత సంపూర్ణంగా తగ్గగలుగుతావు. ఆమెను చెప్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే దేవుని కనులకు సమస్తమును తేటగా కనిపిస్తుందంట. ఆమేన్. అందుకే నీవు దోషారోపణ కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మతో అద్భుతమైన కనెక్ట్ కలిగిన వ్యక్తిగా ఉంటావండి. ఇక్కడ చూడండి, ఇంకొక మాట కూడా ఇప్పుడు ఒకటి కనుక్కున్నాం, ఆయన కన్నులకు మనము ఎక్కడున్నా కూడా ఏంటి అని తెలిసిపోతుంది. రెండో మాట, కీర్తనలు 44వ కీర్తన 21వ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా అని రాయబడింది. అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతులను పరిశోధింపక మానునా. అంటే నీ హృదయములో డేటా ఎంత ఉందో, ఏ విధంగా ఉందో యావత్తు కూడా దేవునికి తెలుసు. అవి మంచివైనా తెలుసు, అవి చెడ్డవైనా తెలుసు. కానీ దేవుని వాక్యం చెప్తుంది వాటిని పరిశోధింపక మానునా. అంటే ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తాడంట దేవుడు. ఆమెన్. ఈ భయం నీలో ఉండాలి. నేను నా జీవితకాలం అంతా దేవుడు నన్ను, నా హృదయాన్ని ఎప్పుడు పరీక్షించినా కూడా ఐఎమ్ రెడీ. దేవునికి విరోధమైంది నాలో పెట్టుకొని, నాలో ఒకవేళ దోషం ఉన్నట్లయితే నేనే ఒప్పుకుంటాను, విడిచిపెడతాను. ఆ దోషము పోయేదానికి ఎంతైనా తగ్గించుకుంటాను. అద్భుతమైన జీవితం అండి ఇది మనుషులు చూడాలని చేసేటువంటి క్రియ కాదు. కొంతమంది మనుషుల దగ్గర నటించే వ్యక్తులుగా ఉంటారు. అబ్బబ్బా, ఆ నటనా వీరులు ప్రపంచంలో ఎక్కడ ఉంటారండి? సినిమా హీరోయిన్స్ కూడా పనికిరారు వీళ్ళు ఎదుట. నటించే వ్యక్తులుగా మనుషుల దగ్గర నటించితే కుదరదు. దేవుని దగ్గర ఒరిజినాలిటీతో కూడిన వ్యక్తిగా దేవుడు చూచినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు పరిశోధించినప్పుడు, దేవుడు అక్కడ నెగాలి నువ్వు. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవుతావండి. అప్పుడు పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయినప్పుడు నీ యొక్క ప్రార్థనా జీవితం సూపర్గా ఉంటుంది, నీ స్టామినా సూపర్గా ఉంటుంది, నీ సాక్ష్యం సూపర్గా ఉంటుంది, నువ్వు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉంటావు. ఇక నీకు విరోధంగా ఎంతమంది లేసినా కూడా లెక్క చేయవు ప్రియదేవుని బిడ్డలారా, అంతే. ఎందుకంటే నీ ఆత్మ అంగీకరించి, ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి నీ మీద నీ ఆత్మ దోషారోపణ చేసేంత వరకు నువ్వు కుమిలిపోతూ ఉంటావు. వాళ్ళు దోషారోపణ చేయకుండా వాస్తవానికి ఆ దోషారోపణ నీ వ్యక్తిగత జీవితంలో జరిగినప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దోషారోపణ జరిగిన వ్యక్తి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం ఇక్కడ. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి, ఇక్కడ చూడండి చాలా ప్రాముఖ్యమైన మాట. దోషారోపణ ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో జరిగిపోతుందో, జరిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎటువంటిది కాబట్టి విశ్వాసం వల్ల మనము నీతిమంతులుగా మార్చబడి, దోషారోపణ ఉన్నంత వరకు విశ్వాసము పనిచేయదు. రెండోది నీతిమంతులుగా మార్చబడు. ఈ రెండు నేరారోపణలు నీ మీద ఉంటాయి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అన్న కూడా నీ వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యమైన తెలుసా? విశ్వాసం ఉండాలి. రెండోది నీతిమంతుడిగా తీర్చబడాలి. నీ మీద ఎన్నెన్నో నేర ఆరోపణలు కలిగి నేను పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తానంటే అది వర్కౌట్ కాదు. నీ ఆత్మ నీకు చెప్తుంది, బయట వాళ్ళకి అంటే లెక్క పెట్టద్దండి. నీ ఆత్మ నీకు చెప్తుంది. ఆత్మకు నువ్వు లోబడకుండా జీవిస్తే కానీ వర్కౌట్ కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, నీ ఒక వ్యక్తి జీవితంలో
ఆ వ్యక్తి దోషారోపణ జరిగిన తర్వాత దేవుని ఆత్మ అతన్ని ఏ విధంగా బలపరిచి ఒక ప్రత్యేకమైన స్టామినాతో లేపుతుందో చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆమేన్ చెప్దామా? ఎంత గొప్ప అద్భుత మాట అండి, ఎంత గొప్ప అద్భుతమైన మాట. అంటే దేవునితో అద్భుతమైన సమాసం కలిగి ఉంటామంట. అంటే ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ శక్తి అంటే దోషారోపణ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మకు, ఆ వ్యక్తికి ఎక్కడ నెమ్మది అంటే యేసుక్రీస్తుతో వాక్యానుసారంగా జీవితం జీవించినప్పుడు, ఒక అద్భుతమైన సహవాసం కలిగినప్పుడు ఆ వ్యక్తి మీద దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది. ఆ వ్యక్తి సమాధానంతో ఉంటాడు. ఆ వ్యక్తి నిండు క్రీస్తు మనసుతో నిజంగా భూమి మీద బ్రతుకు దినములలో ఆనందంతో గంతులేస్తూ ఉంటాడండి. ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఈ వ్యక్తిగత అనుభవము క్రైస్తవుడిగా మన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో జరిగి తీరాల్సిందేనండి. నెంబర్ 1, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలంటే దోషారోపణ జరగాలి. దోషారోపణ జరిగిన తర్వాత ఆ దోషారోపణలో మన హృదయం వేటిని మనకు చూపిస్తుందో అవన్నీ దేవుని బలిపీఠం దగ్గర ఒప్పుకోవాలి. అక్కడ ఏ మాత్రము కాంప్రమైజ్ కాకూడదు, ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాకూడదు. దేవుడే చూచి నిన్ను పరీక్షించి పరిశోధించి పరిశీలించినప్పుడు నిజంగా ఇతనిలో ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎంత తగ్గించుకున్నాడని దేవుడే చూచి నిన్ను అద్భుతమైన రీతిలో విశ్వాస సంబంధమైన వ్యక్తిగా దేవుడు తయారు చేస్తాడు. రెండవదిగా నీతిమంతుడిగా తయారు చేస్తాడు. మూడవదిగా క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా చేసే కార్యం ఏంటంటే దేవునితో సమాధానం కలిగి ఉంటారు. ఇరువురు ఏకమై ఉంటారండి. నీ మనస్సాక్షి కూడా అంత నెమ్మదిగా, అంత నిర్మలంగా, అంత సంతోషంగా, అంత ఆనందంగా, అంత తృప్తిగా, నిజంగా అద్భుతమైన రీతిలో నీ ఆత్మ దేవుని యందు ఆనందిస్తున్నప్పుడు నువ్వు ఎంతగానో భూమి మీద గంతులేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఇత్తబడ్డ దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ప్రతి బిడ్డ హృదయములో ఫలింపచేయండి నాయన. ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ ఆత్మతో నింపబడిన వ్యక్తిగా మార్చబడి పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి తండ్రి అయ్యా విజ్ఞాపన చేస్తున్నా తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని చూసి మొరపెడుతూ ప్రతి దీవెన పొందుకున్నట్లుగా కృప చూపించండి. నువ్వు మాట్లాడిన నీ వాక్యము ద్వారా ఎంతోమంది నాయన వాక్యం విన్నారో వారందరూ సరిచేయబడి వారి దోషాలను ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి నీకు సాక్షులై ఉన్నట్టుకు కృప చూపించండి. అంతేకాదు నాయన, నీ బిడ్డల హృదయాలు వాంఛలన్నీ ఎరిగిన దేవుడు, కొదవలను, కొరతలను, అననుకూల పరిస్థితులన్నిటిని కూడా తీర్చండి. అద్భుతములు జరిపించండి, ఆశ్చర్యాలను జరిపించండి, మహత్కార్యాలను జరిపించండి తండ్రి. సంచలనాత్మకమైన గ్రేట్ అయిన కార్యాలు జరిపించండి ప్రభువా. ఈ వర్తమానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలో ప్రపంచ దేశ చరిత్రలో నాయన ఏ దేవుడు దేవత చేయలేని గొప్ప ఘనమైన కార్యాలు జరిపించండి. ముయ్యబడ్డ గర్భాలను తెరవండి, అప్పులన్నీ కొట్టివేయండి, విడుదలను కలిగించండి, దయ్యములను తండ్రి తొలగించండి నాయన. ప్రతి రోగమును తొలగించి బాగు చేయండి నాయన. తండ్రి నీ ఆత్మతో ప్రతి బిడ్డను నింపండి నాయన. నీ సమాధానంతో ప్రతి బిడ్డను నింపండి నాయన. తండ్రి నీ యొక్క బాహుబలమును నీ బిడ్డల మీదకి చాపండి. నీ బిడ్డల పక్షమున తండ్రి బలమైన కార్యములు చేసిన ఆయన నీవు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.